హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు మనందరికి బాగా అలవాటు ఇంకా ఇష్టమైనది తోడ ప్యాజ్ డాలో భయ్యా అనగానే గుర్తొచ్చేది చాట్ బండి. కాస్త వాతావరణం చల్లగా ఉంటే చాలండి, చాట్ బండి దగ్గరికి క్యూ కట్టేస్తాం. మరి అంత టేస్టీగా ఉండి ఈ చాట్ని ఇంట్లోనే చేస్తే అది తిరిగిపోతుంది కదా. రెండు మరి వేడి వేడిగా చాట్ చేసుకుని లాగించేద్దాం. మరి ఈ బఠానీ చాట్ని ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా ఈ చాట్ని చేసుకోవడానికి 250 గ్రాముల తెల్ల బఠానీని రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టిన బఠానీని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుని దానిలోనే పీల్ తీసిన 2 బంగాళాదుంపలను కూడా వేసి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసి నిండుగా నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టి గ్యాస్ వెలిగించి 5 లేక 6 విజిల్స్ రానివ్వాలి. బఠానీ మాత్రం మెత్తగా ఉడకాలండి. ఈ ఉడికించి చల్లార్చుకున్న బఠానీలో సగం బఠానీని 2 బంగాళదుంపలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి మూకుడు తీసుకుని 1 స్పూన్ బటర్ వేసి 4 లేక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక బటర్ వేసుకోవడం వల్ల ఈ బఠానీ చాట్ మరింత రుచిగా ఉంటుంది. ముక్కలుగా కోసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలను వేసి వేగించాలి. తరువాత గ్యాస్ సిమ్లో ఉంచి 1 ఉల్లిపాయ చిన్న ముక్కలను కూడా వేసుకుని 2 నిమిషాలు వేగించాలి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 టమోటా ముక్కలను కూడా వేసుకుని వేగించాలి. ఇందులోనే 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలను మాత్రం చాలా చిన్నగా కోసుకుని వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చాట్ మసాలా వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలండి. తర్వాత మెత్తగా ఉడకబెట్టిన బఠానీని, మెత్తగా మిక్సీ పట్టిన బఠానీ బంగాళదుంప మిశ్రమాన్ని కూడా వేసి 1 గ్లాసు నిండా వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. బఠానీ చాట్ కొంచెం పలుచగానే చేసుకోవాలండి. వేడివేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, చల్లారే కొద్దీ గట్టిపడిపోతుంది. కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి సరి చూసుకుని వేసుకుంటే చాలండి. ఎంతో యమ్మీగా ఉండే బఠానీ చాట్ ఇలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడి చాట్లో ఉల్లిపాయ, టమాటో, క్యారెట్, కొత్తిమీర, కార్న్ఫ్లెక్స్, సన్నకారపూస, వేపించిన వేరుశెనగ గుళ్ళతో గార్నిష్ చేసుకుని ఆఖరిగా కొంచెం నిమ్మరసం పిండుకుని తింటే అది తిరిగిపోతుంది అంతే. ఇంత టేస్టీగా ఉంటే పిల్లలు బయట కొనమని ఎందుకు అడుగుతారండి? వేడివేడిగా ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఇంటిల్లిపాది తింటూ ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, మీరు కూడా ఈ బఠానీ చాట్ చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేసి మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.